హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దోసకాయ పచ్చడిని చాలా సింపుల్ వేలో నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక తయారు చేసుకునే విధానం: 2 చిన్న దోసకాయలను తీసుకొని ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయని ఇలా హాఫ్‌కి కట్ చేసి వీటిలో ఉన్న సీడ్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఈ సీడ్స్‌ని కూడా కొంతమంది పచ్చడిలో వేసుకుంటారండి. ఇది ఆప్షనల్. నేనైతే ఈ సీడ్స్‌ని అన్నీ నీట్‌గా తీసేసాను. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవడం వల్ల కొంచెం త్వరగా వేగుతాయి. కాబట్టి ఈ సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన ముక్కలలో ఒక చిన్న పీస్ తీసుకొని ఒకసారి టేస్ట్ చూసి చేదుగా ఉంటే ఈ దోసకాయ పచ్చడికి పనికిరాదండి. అది నార్మల్‌గా ఉంటే మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 12 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి మరొకసారి కలుపుకొని లాస్ట్‌లో 2 స్పూన్ల నువ్వులు వేసుకొని మరొకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి 3 లేదా 4 నిమిషాల పాటు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి మగ్గే లోపల ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 లేదా 4 నిమిషాల పాటు మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మరొక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని ఆ పొడిలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ లేదా ఘీ అయినా తీసుకోవచ్చండి. 1 స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో వేసి మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.